Hello viewers, welcome back to my channel Journey with Monica. Today I am starting our class 3 part 4. So third class textbook start చేస్తున్నాను. ఇది part 4. ఆల్రెడీ 3 ఫినిష్ అయిపోయింది. ఇదే లాస్ట్ పార్ట్ అనమాట. థర్డ్ క్లాస్లో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ కూడా అయిపోయాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్కి వెళ్ళి స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు వీడియోస్ చూడండి. మ్యాథమెటిక్స్ ఎవరైతే పేపర్ 1 ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఫస్ట్ క్లాస్ నుంచి, సో ఫస్ట్ సెకండ్ అయిపోయాయి, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇది థర్డ్ లాస్ట్ పార్ట్. దీని తర్వాత నెక్స్ట్ ఫోర్త్ క్లాస్ కూడా ఉంటుంది. ఇలానే మన క్లాసెస్ వెళ్తుంటాయి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వీడియోస్ మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల మరింత మంది యూజర్స్ ముందరికి వెళ్తుంది. సో మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. లెట్ స్టార్ట్ అవర్ థర్డ్ క్లాస్ పార్ట్ 4. Here is our 10th chapter, that is time and calendar. As we know, the time is measured with the help of a clock. A clock generally has 2 hands. So time and calendar కూడా ఫస్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ క్లాస్లో ఓన్లీ హవర్స్ నుంచి ఉంది, 2 o'clock 4 o'clock అలా. అండ్ సెకండ్ క్లాస్లో ఇన్ డెప్త్గా క్వార్టర్ పాస్ట్, హాఫ్ పాస్ట్, వాట్ ఈస్ క్వార్టర్ టు అనేది ఉంది. ఇఫ్ ఎవరికైనా కావాలి అంటే క్లాస్ 2 పార్ట్స్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ నుంచి ప్రాక్టీస్ చేసుకుంటే బెటర్. పేపర్ 1 వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. ఎవ్రీ కాన్సెప్ట్ నా ఛానల్లో అయితే ఇంక్లూడ్ అయింది. సో దట్ మళ్ళీ చెప్తున్నా, ఒకసారి కావాలంటే గో అండ్ చెక్ దట్ వన్. నెక్స్ట్ ద లాంగ్ హ్యాండ్ ఈజ్ కాల్డ్ ద మినిట్ హ్యాండ్. లాంగ్ హ్యాండ్ని మినిట్ హ్యాండ్ అంటారు. అండ్ షార్ట్ హ్యాండ్ ఈజ్ అవర్ హ్యాండ్. సో షార్ట్ హ్యాండ్ ఈజ్ అవర్ హ్యాండ్ and the long hand is minute hand. A clock has 12 numbers from 1 to 12 on its face or dial. Here the hour hand takes 1 hour to move from one marking to the next marking. There are 5 small equal markings from one number to the next number. Each small marking indicates 1 minute. Okay, here thus minute hand takes 5 minutes to move from one number to the next number. The minute hand takes 60 minutes, 1 hour to complete one round around the dial of the clock. Look here, as everyone knows this one, 1 hour equals to 60 minutes. 1 hour equal to 60 minutes. And here ఇది క్లాక్ అనమాట. ద టైమ్ ఫ్రమ్ ఇదంతా అవసరం లేదు, జస్ట్ మనకు తెలిసింది ఈ కీ పాయింట్స్ తెలిస్తే చాలు. 1 day ఈక్వల్స్ టు 24 hours, 1 hour ఈక్వల్స్ టు 60 minutes and 1 day ఈక్వల్స్ టు 24 hours కదా. 1 day ఈక్వల్స్ టు 24 hours. సో 1 dayకి ఎన్ని మినిట్స్ ఉంటాయంటే 24 into 60. సో దట్ యూ విల్ గెట్ 1440. సో 1440 minutes ఉంటుంది డైలీ. ఓకే, 24 into 60 1440. ఈ బిట్ ఇంపార్టెంట్. సో అడిగే ఛాన్స్ ఉంది, డేకి హౌ మెనీ మినిట్స్ అంటే 1140 minutes. And next we have time shown by a clock. Look here, this is the short hand and this is the long hand. So here quarter past 12 దగ్గర ఉంది అవర్. ఇది క్వార్టర్ పాస్ట్ 3 దగ్గర ఉంటే క్వార్టర్ పాస్ట్ 12. సో అవర్ హ్యాండ్ 12ని క్రాస్ దగ్గర ఉంది కాబట్టి సో క్వార్టర్ పాస్ట్ 12. దిస్ ఈజ్ హాఫ్ పాస్ట్. ఇది క్లియర్గా సెకండ్ క్లాస్లో ఉన్నాయి, అందుకని మళ్ళీ చెప్తున్నా. సో ఫస్ట్ క్లాస్కి కనెక్టెడ్గా సెకండ్ క్లాస్కి కనెక్టెడ్గా థర్డ్ ఉంటుంది. సో సమ్ కాన్సెప్ట్స్ అయితే కనెక్టింగ్ ఉంటాయి. సో అందుకని చెప్తున్నా, ఫస్ట్ క్లాస్ నుంచి అందరు చెక్ చేసుకోండి. అండ్ హియర్ దిస్ ఈజ్ 9:30. సో దిస్ ఈజ్ అరౌండ్ 2 o'clock, ఎగ్జాక్ట్గా 2 o'clock. అండ్ దిస్ ఈజ్ క్వార్టర్ 2. సో 9 దగ్గర ఉంటే క్వార్టర్ 2 అంటారు. ఇక్కడ ఉంటే వాట్ ఎవర్ దట్ నంబర్ అవర్ హ్యాండ్ అది కరెక్ట్గా అదే 2 o'clock, 3 o'clock, 4 o'clock అలా. అండ్ మినిట్ హ్యాండ్ 6 దగ్గర ఉంటే దట్ ఈస్ హాఫ్ పాస్ట్. అండ్ మినిట్ హ్యాండ్ 3 దగ్గర ఉంటే దట్ ఈస్ క్వార్టర్ పాస్ట్. దిస్ ఈస్ క్వార్టర్ 2. అండ్ హియర్ hence the time is 50 past 3. 50 past 3కి 50 past అయింది అన్నట్టు. సో యాజ్ వి నో ఇది 5. సో 12:05, 12:10. ఇది 12 అయితే 12:10, 12:15, 20, 25, 30, 35, 40, 45, 50. సో ఇలా ఉంటుంది అన్నమాట టైం. And here some exercise part is there. What time do these clocks shows? సో ఇక్కడ వచ్చేసి 1 hour నియర్లీ 2కి వస్తుంది.
1 to 2కి వస్తుంది అండ్ ఇక్కడ ఉంది. సో దిస్ ఈజ్ 1:45. సో 1:45 టైం. అండ్ హియర్ 10 3 దగ్గర ఉంది. సో 10:15. సో ఇది 5 అయితే ఇది 10 15 20 25 30 35 40 45 50 55 60 అంటే అరౌండ్ ఏదైతే నెంబర్ ఉంటుందో అదే క్లాక్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ 7:30 అండ్ హియర్ దిస్ నెంబర్ ఈజ్ 10. సో ఇదైతే మినిట్స్. నార్మల్గా అయితే మనకు ఉండేది హవర్స్ అయితే 12 1 2 3 4 5 6 7 8 9 10 11. సో ఇది 10 క్రాస్ అవుతుంది. సో 10 ఇది 4 అంటే 4:20 అవుతుంది. ఎందుకంటే 5 4 20. మినిట్స్ అయితే 20, హవర్స్లో అయితే ఇది 4. సో 10 20 మినిట్స్ హ్యాండ్ ఉంది కాబట్టి 20. క్లియర్? ఆల్రెడీ టైం తెలిసిన వాళ్ళే ఉంటారు, బట్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి 12 1 ఇక్కడైతే 3 6 9 1 2 3 4 5 7 8 9 10 11. సో ఇది హవర్స్. సో మినిట్స్ అంటే ఇక్కడ ఇంటూ 5 చేయాలి. 5 1 5 5 2 10 5 3 15 5 4 20 5 5 25 5 6 30 5 7 35 5 8 40 5 9 45 5 10 50 5 11 55 ఇలా ఉంటుంది మినిట్స్ హ్యాండ్. అండ్ నెక్స్ట్ 9:45. సో నియర్ బై 10 ఉంటుంది హవర్ హ్యాండ్. అండ్ మినిట్ హ్యాండ్ 45 అంటే 5 9 సో 9 దగ్గర ఉంటుంది మినిట్ హ్యాండ్. 12:50 నియర్ బై 1 ఉంటుంది. అండ్ 50 అంటే 5 10 50 ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ టాపిక్ AM and PM. A day starts from 12 o'clock midnight and has 24 hours. The whole day is divided into two equal parts, that is AM and PM. The first 12 hours of the day, 12 o'clock midnight to 12 o'clock noon afternoon, is known as antemeridian and is written as AM. Okay, morning midnight 12 to afternoon 12 o'clock వరకు దీన్ని AM అంటారు. The next 12 hours of the day, 12 o'clock midday or noon to 12 o'clock midnight, is known as postmeridian PM. Okay, converting time. So 1 day equals to 24 hours and 1 hour equals to 60 minutes. 1 minute equals to 60 seconds. And here convert 8 days into hours. In order to convert days into hours, multiply the number of days by 24. So convert 8 days into hours. So here 1 day equals to 24 hours. So 8 into 24. You have to do the multiplication. 8 into 24. So 4 8s are 32. So 2 here, 3 carry forward. Next 8 1s 8, 8 2s are 16. 16 plus 3 19. So 192 hours. And here also same. Convert 12 days and 6 hours into hours. 12 days into 24. So 4 2s are 8, 4 1s are 4. 4 2s are 8, 4 1s are 4, 2 2s are, leave this one, 2 2s are 4, 2 1s are 2. Okay, total 8 8 2 plus add 6 hours to this. 8 plus 6 14. Here 9 2 294 hours. If you want to convert hours into minutes or minutes into seconds, just multiply by 60. Okay, so here also convert the following into seconds. Just 7 into 60 and 45 into 60 plus 15. Okay, 45 into 60 and you will get one answer. Then you have to add 15 again. Okay, and next we have some word sums.
Just do it same like that only. Convert 6 minutes in 45 seconds into seconds. So 1 minute equals to 60 seconds. Correct? So 6 minutes equals to 6 into 60. 6 into 60. So 0 6 are anything into number is 0. 6 6 are 36. So 360 minutes plus 45 add. Then 360 plus 45. You will get 5, 10. So carry. So 405. And here also 4 hours 48 minutes into minutes. So 4 hours convert into minutes. So 4 into 60. 0 4s are 0. 4 5s are 20. 4 6 are 24. So 240 plus 48. Add. Get 8 8 to 288 minutes. So here some exercise is there. Exercise 10.2. 4:25 in the morning. So morning midnight 12 to నూన్ ఆఫ్టర్నూన్ 12 వరకు వచ్చేదాన్ని ఏఎం అంటారు. సో ఇది మార్నింగ్ అన్నారు కాబట్టి సో ఇట్ ఈస్ ఏఎం. 4:25 AM. నెక్స్ట్ ఈవినింగ్. ఈవినింగ్ మీన్స్ పిఎం. నెక్స్ట్ బిఫోర్ నూన్. సో నూన్కి బిఫోర్ అంటే 12 o'clockకి బిఫోర్ ఆఫ్టర్నూన్. సో ఏఎం. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్నూన్ పిఎం. And change the following into minutes. So minutes means hours. 1 hour equals to 60 minutes. So 8 into 60. Do it. 60 into 8. 8 zeros are 0. 8 5 are 40. 8 6 are 48. So 480 minutes. So just multiply with 60. Convert the following into seconds also. Minute 7 into 60. So 1 minute equals to 60 seconds. So convert, just multiply with 60. In order to change hours to minutes and minutes to seconds. Next we have this topic calendar. We have studied the days of a week and the months of the year. Some months of the year has 31 days while the other months have 30 days. February is the only month of the year that has either 28 days or 29 days. If February has 28 days, so look here, if February has 28 days, then the number of days in the year is 365. So in an ordinary year 365 days are there, and in a leap year 366 days are there. So 365. In that year February having only 28 days. So leap year 1 day extra వస్తుంది కదా, అప్పుడు February having 29 days. Okay, February has 29 days, then the number of days in that year will be 366. April, June, September and November have 30 days. All the rest months have 31 days except February. And next we have some exercise part. Find the number of days in between 8th and 18th of a month. Number of days in between two dates. Difference between the two dates minus 1. 18, what they gave? 18 minus 8. So what you will get? 10. 10 minus 1, you will get 9. There are 9 days between 8th and 18th day of the month. Tony took leave from his office from 6th to 24th of a month. How many days did he take leave? So you have to do 24 minus 6. So number of days from a date to another date. Difference between given date plus 1. So plus 1. So 18 plus 1, 19. So number of days in months. A year has 12 months. Each month has a particular name. The names of the months and the number of days in each month. So second class లో కూడా ఈ టేబులర్ కాలం ఉంది. Months names and days. How many days makes a year? Ordinary year 365 days. 365 days normal year. How many days in a leap year? Leap year 366. Ordinary year 365, leap year 366. Which is the third month of the year? March. Fourth month of the year? April.
like this. And what is the last month of the year? December. And we have next topic, days of the week. We have this topic calendar. We have studied the days of the week and the months of the year. Some of the months of the year has 31 days and the other months have 30 days. February is the only one month of the year that has either 28 or 29 days. సో ఫిబ్రవరి 28 డేస్ వచ్చినప్పుడు యూ విల్ గెట్ ఆర్డినరీ ఇయర్ 365 డేస్ వస్తుంది. ఫిబ్రవరి 29 డేస్ వచ్చినప్పుడు యూ విల్ గెట్ 366 లీప్ ఇయర్ వస్తుంది. ఓకే, ఎవ్రీ ఆర్డినరీ ఇయర్ హ్యావ్ ఓన్లీ 365 డేస్. సో ఫిబ్రవరిలో ఎప్పుడైతే 29th 1 డే ఎక్స్ట్రా వస్తుందో లీప్ ఇయర్ అవుతుంది, అప్పుడు 366 డేస్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ బిట్వీన్ 8th and 18th of the month. Number of days in between two dates. So write down 18 minus 8. So what you will get? 10. 10 minus 1 formula. Okay, very easy. And next we have this chart. Already second year class lo chusam. So these are the months and these are the dates and some of the questions are there. How many days makes a year? 365. Leap year 366. ఇది గుర్తుపెట్టుకోండి. And third month, fourth month. So names write down. And what is the last month of the year? December. And next we have some topic, days of the week. Each month has at least 4 weeks. 7 days make a week. Each day has a particular name. The names of the day in a week are given around the circular globe. 365 days makes 1 year. 12 months makes 1 year. 30 days makes 1 year. 30 days makes 1 month. 7 days makes 1 week. 365 or 12 months makes 1 year. 30 days 1 month. 7 days 1 week. Okay, here 1 week అందరికీ తెలుసు కదా. These are the days: Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. And next we have this topic. Some of the questions are there. How many days are there in a leap year? That is 366. List the months which have 31 days. So 31 days ఉండే మంత్స్ రాయమన్నారు. సో బ్యాక్ సైడ్ చార్ట్ చూసాం కదా, దీన్ని చూసి రాసేయచ్చు. హౌ మెనీ 31 డేస్ ఉండే మంత్స్ నేమ్స్ రాయమన్నారు. సో సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ సమ్ మ్యాచింగ్. దెన్ అవర్ 10th chapter now finished. We successfully completed our 10th chapter. Let's start our 11th chapter. Our 11th chapter is about money. Already first class, second class లో కూడా డిస్కస్ చేసినాం, కొంచెం డెప్త్ ఉంటుంది. జస్ట్ ఇండియన్ కరెన్సీ. టు బై మనీ, ఇండియన్ కరెన్సీ. టు బై ఎనీథింగ్ వీ నీడ్ మనీ. So same definition. And money is measured in rupees and paisa. So rupees and paisa are called the Indian currency. Currency notes for 1 rupee, 2 rupees, 5 rupees, 10 rupees, 20 rupees, 50 rupees, 100 rupees, 2 rupees. So కరెన్సీ నోట్స్ గురించి ఉంది. అండ్ రూపీస్ 10 అండ్ పైసా 35 ఆర్ 10 రూపీస్ అండ్ 35 పైసా. సో ఇలా పిలుస్తాం. అండ్ హియర్ సమ్ ఎక్సర్సైజ్ పార్ట్. యాజ్ వీ నో దట్ 100 పైసా ఈజ్ ఈక్వల్స్ టు 1 రూపీ. సో 96 paisa. Just write down the money in words. So 96 paisa, 63 paisa. And look here, rupees 4.42. 4 rupees 42 paisa. So 8 paisa, you have to write it in numeral form. And next we have this topic, conversion of rupees into paisa. Always remember 1 rupee is equals to 100 paisa. Already ikkada cheppanu kada. So 1 rupee equals to 100 paisa. If you want to convert the rupees into paisa, then multiply the amount in rupees by 100 and add to it the number of given paisa. Just write down 25 rupees 50 paisa. So 25 into 100. What you will get? 2500 plus 50. So 2550. So just multiply with 100. 45 also. 45 point ki before undi rupees and point after undi, that is paisa. So 45 into 100, 4500. 4500 plus 29. So 9254. 4529 paisa. Conversion of paisa into rupees. If you want to convert paisa into rupees and paisa, put a dot or point after 2 digits from the right of the given number of paisa and write rupees instead of paisa. And look here,
Example 6836. So 68. Only 2-digit number is paisa. So 68.36. So 36 is paisa and this is rupees. So 100 paisa కాబట్టి 2 digits తీసుకోవాలి. Next convert each of the following into rupees. Okay. 420 paisa. So 4 rupees 20 paisa. Okay. Like this is exercise part. Convert each of the following into paisa. 4 rupees means 400 paisa. 52 rupees means 5200 paisa. And convert the paisa into rupees. 2 rupees 4 paisa and 98 paisa into rupees. So 98.64. 98 rupees 64 paisa. So 2 digits after you have to put the point. Okay. Next addition of rupees and paisa. Just add this one. 46.74 and 47.745. So 9, 7 plus 4, 10, 11, 7, 7, 14. So 8, 9, 94.19. Okay. And next we have some exercise. Just add after conversion into paisa. Just add it. Conversion into paisa means you have to just 4860 without dot. Okay. Add 60 rupees and 68 paisa. 60 rupees 8 paisa and 68 rupees 68 paisa. Just add this one. 8 at 16 617 7 and here 8 12. You get this one. And next here some additions are there. Simple additions, and here also we have some addition related, rupees related only, but you have to do the addition. Okay. Next is subtraction of rupees and paisa. So just subtract this one. Look here, one example 6886. So which is the big number? Here some multiplications are there. Just multiply that one. And next division. Almost this division also done. So 384 divided with 3. 3 2s are 6. Then 8 minus 6 you will get 2. Take next number downside 4. 3 5s are 15. 3 6 are 18. 3 7s are 21. 3 8s are 24. You will get remainder 0. So some of the problems are there, exercise problems. So just do that one. And next here division with 4. Here we have some exercise part. Just subtract this one. And next we have multiplication of rupees and paisa. Just multiply. మల్టిప్లికేషన్ తెలిసిందే కాబట్టి సో నేనేం చేయట్లేదు. 4 0s are 0, 4 8s are 32, 2 here 3 here, 4 6s are 24, 24 plus 3 27. So 27.20. Like this you have to do. Next we have some word sums regarding to these divisions and multiplications, subtractions. So next we have some points to remember. The rupees and paisa are in the Indian currency. Rupees is denoted by the symbol, and the currency of America is American dollar. The currency of UK is pound. Dollar is a costlier than rupee. We can perform all operations like addition, subtraction, division, and multiplication on the rupees. So we done all these. We done with this. Our 11th chapter completed successfully. So let's start 12th chapter. And here we have this division. 84 divided with 4. So 4 1s are 4 2s are and 4 1s are. So 21 and 3 1s are 3 3s are 3 2s are. So 6 1s are 6 5s are 36, 6 are 36, 6 7s are 42, 6 8s are 58, 6 9s are 50. So 6 1s are 6. Then you will get like this 78 6. 6 1s are 6. So 7 minus 6 you will get 1. So 1, take next number 8. 6 1s are 6, 6 2s are 12, 6 3s are 18. We have one more pictograph. Same, which monument is visited by the most number of children? Most number of children, Gateway of India. How many children visited Red Fort? Red Fort means so 9. ఇలా క్వశ్చన్స్ ఉంటాయి, అక్కడ ఆన్సర్స్ ఉంటాయి. జస్ట్ చెక్ చేసి క్వశ్చన్ని బట్టి ఆన్సర్ రాసేయాలి. అండ్ నెక్స్ట్
Here some points to remember. The information in the list can be in the form of the names and numbers. Data can be represented with the help of a pictograph. A pictograph will always have a title. A bar graph has a bar of different heights. With this, our third class mathematics finish. Third class finish. Let's start our fourth class in the next video. సో నెక్స్ట్ వీడియోలో నేను ఫోర్త్ క్లాస్ మ్యాథమెటిక్స్ స్టార్ట్ చేస్తాను. ఎవరైనా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవ్రీ వీడియో స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు చూడండి. కంటెంట్ మొత్తం టెక్స్ట్ బుక్ మొత్తం ఉంటుంది. మ్యాథమెటిక్స్ ఎవరైతే టెట్ పేపర్ 1 వాళ్ళు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో మ్యాథ్స్ వాళ్ళకైతే యూస్ఫుల్గా ఉంటుంది. స్టార్టింగ్ ఫస్ట్ క్లాస్ నుంచి చేశాను. ఫస్ట్ క్లాస్ 3 పార్ట్స్లో అండ్ సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్ 2 పార్ట్స్లో అండ్ థర్డ్ క్లాస్ వచ్చేసి 4 పార్ట్స్లో మొత్తం ఫినిష్ చేశాము. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని ఎవ్రీ వీడియో వాచ్ చేయండి. మీకు ఈజీగా ఫాస్ట్ రివిజన్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. సో ఇంకా మీ నుంచి సపోర్ట్ వస్తే ఇలాంటి వీడియోస్ మరిన్ని మేము ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో ఇంత లెంతీ చేయడానికి కూడా ప్రతి ఒక్క టాపిక్ నేను కవర్ చేస్తున్నందుకే లెంతీ అవుతుంది. ఎలా అయితే ఏముంది ఫాస్ట్ రివిజన్ ఒక టెక్స్ట్ బుక్నే ఒక 2-3 అవర్స్లో ఫినిష్ చేస్తున్నామంటే మనం కూడా టైంని బట్టి అన్ని కంటెంట్స్ అన్నీ ఏవైతే మనకు సబ్జెక్ట్లో ఉన్నాయో ప్రతిదీ టచ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం 3 అవర్స్లోనే ఒక టెక్స్ట్ బుక్ అయిపోతుంది. 3 అవర్స్ కూడా కాదు 2 అవర్స్లోనే. సో మనం అలానే మన రిజల్ట్ కూడా బాగుండాలంటే కొంచెం బాగానే ప్రిపేర్ అవ్వాలి కదా. సో దట్ థర్డ్ క్లాస్ ఫినిష్ అయిపోయింది. ఫోర్త్ క్లాస్ నెక్స్ట్ వీడియోలో స్టార్ట్ చేస్తాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ సపోర్ట్ నాకు ఇలానే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా యూజర్స్కి యూజ్ అవుతుంది. సో మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మళ్ళీ ముందరికెళ్ళి ఎవరైనా యూజర్స్కి యూజ్ అవుతుంది. సో ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లెట్స్ స్టార్ట్ అవర్ 12th చాప్టర్, దట్ ఈస్ డేటా హ్యాండ్లింగ్. సో డేటా హ్యాండ్లింగ్ కూడా ఫస్ట్ చాప్టర్ నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ కంటిన్యూషన్ ఉంది. అండ్ హియర్ కొంచెం డిఫరెంట్గా పిక్టోగ్రాఫ్స్ అవన్నీ స్టార్ట్ అవుతాయి. సో హియర్ వాట్ ఈస్ data handling. Look here, the information in a list can be in the form of names and numbers. Such information is called data. Look here, items, numbers. So items and numbers. So దీనికి రిలేటెడ్గా క్వశ్చన్స్ వస్తాయి. యూ హ్యావ్ టు ఆన్సర్ దట్ వన్. నెక్స్ట్ మోర్ అబౌట్ లిస్ట్. Look here is some list data. So fill in the blanks in the previous list. In the school consisting of these 5 classes, how many students are there in the school? So you have to add total. You have to add these all here. Write down. Add these all and here write down, so that you will get total students. Next, a pictograph. So same, you are having this table. A pictograph will always have a title. It may also have a note explaining the picture. So note explaining about the picture. Okay, and you have here some questions are there. This table. What does smiley stands for? Smiley stands for one child. How many children are there in 3A? 3A. How many children are there? You have to count and write down. And next, food like least numbers of children. So least ever food like chesedi ante dosa. So next, what does the pictograph shows about this favorite food? So next, food is liked by most of the children. Most of the children like chesedi burger. So next we have some pictograph regarding to the apples. So one apple represent 1 kg. సో సేమ్ దానికి రిలేటెడ్గా క్వశ్చన్స్ ఉంటాయి. దాన్ని చదివేసి దానికి ఆన్సర్ అక్కడే ఉంటుంది టేబుల్ కాలంలో. యూ హ్యావ్ టు ఆన్సర్ దట్ వన్. హౌ మెనీ మోర్ యాపిల్స్ వర్ సోల్డ్ ఇన్ ద థర్డ్ వీక్ దాన్ ద ఫస్ట్ వీక్? సో ఫస్ట్ వీక్కి థర్డ్ వీక్కి డిఫరెన్స్ ఏంటి? 1 థర్డ్ వీక్కి. సో హౌ మెనీ ఆర్ దేర్? జస్ట్ 2 అంటే 1 యాపిల్ రిప్రజెంట్ 1 kg అంటే యూ హ్యావ్ టు రైట్ 2 kg. ఓకేనా? 2 ఎక్కువ ఉంది. 1 kg వచ్చేసి 1 యాపిల్ 1 kg అన్నప్పుడు 2 ఉన్నాయి కాబట్టి 2 kg. ఇన్ విచ్ వీక్ వేర్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ యాపిల్స్ సోల్డ్? మ్యాక్సిమం ఎక్కడుంది?
second week. So second week. And we have here one more pictograph regarding to the books. Each book represents 10 books. One book వచ్చేసి 10 books ki equal. So what does this represent 10 books already there in that graph. So what information does the pictograph gives? So about this information, number of books issued from the library during this week, during the week. So questions అన్ని ఆన్సర్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. జస్ట్ టేబులర్ కాలంలో యూ హ్యావ్ టు రైట్ డౌన్. సార్ టేబుల్ కాలంని బాగా చూసి క్వశ్చన్ బాగా 2-3 టైమ్స్ రీడ్ చేసి ఆన్సర్ చేసేయండి. అండ్ నెక్స్ట్ బార్ గ్రాఫ్. సో బార్ గ్రాఫ్స్ అంటే ఇలా ఉంటుంది. సో హియర్ ఇన్ఫర్మేషన్ ఇలా బార్ గ్రాఫ్స్తో ఉంటుంది. సో ద లీస్ట్ స్టూడెంట్స్ ఏం చూస్ చేసుకున్నారు? ఆర్ట్. అండ్ డాష్ స్టూడెంట్స్ హ్యావ్ చూజన్ ఆర్ట్ అండ్ యోగా. ఆర్ట్ అండ్ యోగా సేమ్ చూస్ చేసుకుంది ఎంతమంది? సో ఆర్ట్ అండ్ యోగా ఎంతమంది చూస్ చేసుకున్నారు? దెన్ హియర్ 4 అండ్ హియర్ 8. 8 + 4 12. సో సారీ డాష్ స్టూడెంట్స్ హ్యావ్ చూజన్ ఆర్ట్ అండ్ యోగా. సో ఆర్ట్ అండ్ యోగా ఉన్నింది 4 మెంబర్స్. సో నెక్స్ట్ మోస్ట్ స్టూడెంట్స్ హ్యావ్ చూజన్ మోస్ట్ అంటే ఎక్కువ ఉన్నింది ఏది? డాన్స్. సో డాన్స్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ బార్ గ్రాఫ్. స్టూడెంట్స్ వాక్ టు స్కూల్ బస్సా కారా సైకిలా అనే దాని మీద ఉంది. సో హౌ మెనీ స్టూడెంట్స్ వాక్ టు గో టు స్కూల్? బై వాక్, ఆన్ ఫుట్ అంటారు. సో 5 students. Which is the most popular mode of transport? Most popular. So bus. And how many students use cycle to go? Cycle 7. ఇక్కడ సైకిల్ చూసాం కదా, ఇట్లా సైకిల్ ఇలా చూసుకొని ఇలా చూస్తే నెంబర్ తెలిసిపోతుంది. సో 7. విచ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ ద లీస్ట్ యూజ్డ్? లీస్ట్ యూజ్ చేసింది ఇక్కడ కార్. సో 4.